నమస్తే BTV7 న్యూస్ కు స్వాగతం. నేను మీ సోని. వార్త వివరాలకు వెళ్తే వైఎస్ రాజశేఖర్ రెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా ఉత్తర నియోజకవర్గం 55వ వార్డులో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసిన విశాఖ జిల్లా అధ్యక్షులు ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త KK రాజు, కంటుమూరి సతీష్ తదితరులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. जोहार వైఎస్ఆర్ जोहार వైఎస్ఆర్ जोहार వైఎస్ఆర్ जोहार 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 ఈరోజు రైతు బాంధవుడు, పేదల పెన్నిధి, బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, ఆరోగ్య ప్రదాత, విద్యాదాత, మహానేత, మానవతావాది, దివంగత ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 16వ వర్ధంతి సందర్భంగా ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆ మహనీయుని యొక్క గొప్ప సంస్కరణలు గుర్తు చేసుకుంటూ ఆయన చేసిన మరుపురాని సంక్షేమ కార్యక్రమాల గురించి స్మరించుకుంటూ ఈరోజు ఆయన ఘనమైన నివాళులు అర్పిస్తూ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఆయనకి ఇష్టమైంది పేదరిక నిర్మూలన. ఈ సందర్భంగా ఈరోజు ఆయనకి ఇష్టమైన పేదవారికి బట్టల పంపిణీ కానీ లేకపోతే ఇతర సేవా కార్యక్రమాల ద్వారా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ సందర్భంగా ఒక మహానేతగా ఆయన పరిపాలించిన 5 సంవత్సరాల 3 నెలల కాలంలోనే కూడా ఒక సుస్థిర పాలన అందించి సంక్షేమం అంటే ఈ విధంగా చేయాలి, మహిళా సాధికారం అంటే ఈ విధంగా చేయాలి, రైతుకి అండగా నిలబడితే ఈ విధంగా నిలబడాలనుకునే విధంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా కనీసం ఆలోచన కూడా చేయలేనటువంటి విధంగా విజ్ఞాన సముపార్జన ద్వారా మాత్రమే ఈ సమాజంలో పేదరికాన్ని నిర్మూలించగలుగుతాం. చదువుకోవాలనుకునే తాపత్రయం ఉన్న ప్రతి పేద విద్యార్థినులను కూడా ఉన్నత విద్యావంతులను చేసి తద్వారా ఆ కుటుంబాల్లో తల్లిదండ్రుల ఆనందాన్ని, ఆ కుటుంబాల్లో వెలుగును తీసుకురావాలని ఆయన రోజు తీసుకొచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ పథకం ద్వారా విద్యార్థులు డాక్టర్లుగా, ఇంజనీర్లుగా స్థిరపడి ఆ కుటుంబాలు ఆర్థిక స్వావలంబన సాధించి ఉన్నత స్థితికి చేరుకోవడం జరిగింది. అదేవిధంగా ఆర్థిక స్తోమత లేక వైద్యానికి నోచుకోక ఏ పేదవాడు కూడా ఇబ్బంది పడకూడదు, అకాల మరణం చెంది ఆ కుటుంబంలో ఉన్న పెద్దలు కానీ పిల్లలు కానీ నిరాశ్రలు అవ్వకూడదనే ఉద్దేశంతో ఆయన తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ కానీ 104 కానీ 108 కానీ ఈరోజు ఆయన తీసుకొచ్చిన ఈ కార్యక్రమాలని ఈ దేశానికే స్ఫూర్తిదాయకంగా ఈ దేశం మొత్తం కూడా ఫాలో అయ్యే విధంగా, అమలుపరిచే విధంగా ఆయన తీసుకొచ్చిన అద్భుతమైన కార్యక్రమాన్ని ఈరోజు మనం తదనంతరం జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారో మనందరికీ కూడా తెలిసింది. ఆ రోజు ఉచిత విద్యుత్ అంటే హేళన చేసిన చంద్రబాబు నాయుడు గారికి చంపపెట్టులో ఉండే విధంగా రైతులకు ఉచిత విద్యుత్తును అందించడం పాటు
రైతుకు అన్ని రకాలుగా కూడా చేయూతనిచ్చి అండగా నిలబడి ఆంధ్రప్రదేశ్ అంటే భారతదేశానికి అన్నపూర్ణ అనే నానుడిని గుర్తు చేస్తూ వ్యవసాయ రంగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1గా నిలబెట్టిన ఘనత రాజశేఖర రెడ్డి గారికి మాత్రమే చెందుతుంది. ఈరోజు మహిళల కోసం, మహిళల ఆర్థిక స్వావలంబన కోసం మాటల్లోనే ఉండిపోతే మాటల్లో తప్ప చేతల్లో కనపడిన తరుణంలో ఏ విధంగా మహిళల్ని ఉన్నత స్థానంలో నిలబెట్టొచ్చు, మహిళల ఆర్థిక స్వావలంబన సాధించవచ్చని మహిళలకు, డ్వాక్రా మహిళలకి రుణాల ద్వారా చేయూతనిచ్చి వారికి అండగా నిలబడి వారి అభ్యున్నతి కృషి చేసిన ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి మాత్రమే చెందుతుంది. ఈరోజు ఆయన మన దురదృష్టవశాత్తు అకాల మరణం చెందిన కోట్లాది మంది ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయే విధంగా ఆ మరపురాని మహానేత యొక్క ఆయన చేపట్టిన కార్యక్రమాలు కానీ, ఆయన చేసిన మంచి పనులు కానీ, ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు కానీ అందరూ స్మరించుకునే విధంగా, అందరి మదిలోని కూడా సుస్థిరంగా ఉండే విధంగా ఆయన అద్భుతమైన సుపరిపాలన అందించి అందరి గుండెల్లోని కూడా ఈరోజు